హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వెయిట్ లాస్ జర్నీలో ఒక మంచి వీడియోతోటి వచ్చాను. ఒక మంచి డిటాక్స్ వాటర్ ఎలా చేసుకోవాలి అనేది రెసిపీ వీడియో చూపిస్తాను తప్పకుండా. సో, ఈ డిటాక్స్ వాటర్ మార్నింగ్ తాగితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఏమైనా పోతాయి. సో, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో, రెగ్యులర్‌గా తీసుకున్నామనుకోండి వెయిట్ లాస్ అనే కాదు, మన మెటబాలిజం అనేది మంచిగా తయారవుతుందనమాట. ఈ డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, ఇంకా నా హెల్త్ ఇష్యూస్ పోలేవు అండ్ నెక్స్ట్ డాక్టర్ మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. వాడుతూ ఉన్నప్పుడు ఏమైతుందనంటే మనకి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో, ఒక్క టాబ్లెట్ వేసుకుంటాము. అది తగ్గకపోగా మళ్ళీ తగ్గిన తర్వాత కొద్ది రోజులకి మిగతా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనం మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు. అలా కాకుండా ఇంట్లోనే చాలా మంచి మన ఈ వంటిల్లే ఔషధశాల అన్నమాట. మన వంటింట్లో ఉండే చాలా ఇంగ్రీడియెంట్స్ మన హెల్త్ ఇష్యూస్‌ని చక్కగా ఆరోగ్యంగా చేస్తాయి. సో, ఆ ఉద్దేశం కొద్దీ నేను వాడి రిజల్ట్ పొందిన తర్వాతనే సో, నేనైతే మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్క దానికి మంచి మంచి రెమెడీస్ అయితే ఉన్నాయి. ఇవి ఫాలో అయ్యామనుకోండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. కాకపోతే రిజల్ట్ ఏం చేస్తామంటే మనము తొందరగా తగ్గిపోవాలి. సో, ఇవాళ వాడాము రేపే రిజల్ట్ అవ్వాలి, రిజల్ట్ కనబడాలి అని అనుకుంటాం. అలా కాదు. ఈ రెమెడీస్ మనకి హోమియోపతి వాడితే రిజల్ట్ అనేది లేట్‌గా ఉంటుంది. కాకపోతే ఫైనల్‌గా ఒకసారి రిజల్ట్ వచ్చిందంటే మళ్ళీ లైఫ్‌లో ఆ ప్రాబ్లమ్ మళ్ళీ రాకుండా పోతుంది. సో, అలా అన్నమాట. మన హోమ్ రెమెడీస్ ఎలాగుంటాయంటే పని చేస్తాయి. తప్పకుండా పనిచేస్తాయి. ఒక్కసారి పని చేయడం మొదలుపెట్టిందంటే ఇంకా ఆ రెమెడీస్ మనకి ఎలాగైపోతాయంటే లైఫ్‌లో మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలా పనిచేస్తాయి. సో, మనకి ఫాస్ట్ రిజల్ట్‌ని ఎప్పుడు కావాలి అని అనుకోకండి. సో, ఫాస్ట్ రిజల్ట్ ఎప్పుడు ఉండేటివన్నీ మనకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా అంటే సైడ్ ఎఫెక్ట్స్‌ని ఎక్కువగా ఇస్తాయి. అలాంటి రిజల్ట్ కాకుండా లైఫ్ లాంగ్ మనకి ఏది వాడినా సరే టాబ్లెట్స్ వాడినా, ఏది వాడినా సరే మనకి దాంతోటి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తుందండి రెగ్యులర్‌గా వాడితే. అండ్ నెక్స్ట్ అలా కాకుండా సో, మనకి ప్రాబ్లమ్ ఉన్నంత సేపు వాడతాము. వాడిన తర్వాత ఏమైతుంది తగ్గిపోతుంది. మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ యథావిధిగా వస్తుంది. అలా కాకుండా మంచి హోమ్ రెమెడీస్ ఉంటాయి. వంటింట్లో ఎన్ని ఉన్నాయో, ఎన్ని మంచి ఔషధాలు ఉన్నాయో ఉదాహరణకి వెయిట్ లాస్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేశానో నేనైతే వేడి తగ్గాలి, తగ్గాలి అనుకుంటే. కాకపోతే ఒక మంచి డిటాక్స్ వాటర్ ఉంది. అదే ఓమ, జీలకర్ర, సోంపు, నల్ల జీలకర్ర వేసిన మంచి డిటాక్స్ వాటర్ ఉంది. సో, ఈ వాటర్‌ని తీసుకుంటూ 3 మంత్స్‌లో 10 కేజెస్ నుంచి 15 కేజెస్ వరకు హ్యాపీగా తగ్గొచ్చు. అలాగని ఇవి తీసుకుంటూ కూడా మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ సో, మనకి వ్యాయామం అనేది కంపల్సరీగా బాడీకి కొంచెం ఫిజికల్‌గా కష్టం అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంట్లో చాలా పనులు చేస్తాం కదా! మనము వంటింట్లో వంట చేయడానికి టైం ఉంటుంది. అండ్ గిన్నెలు తోముతాము, బట్టలు ఉతుకుతాము, సో, ఊడుస్తాము, కడుగుతాము, తుడుస్తాము. ఇన్ని పనులు చేసుకుంటున్నాం కదా! మనకి ఇంకా ఎందుకు టైం సరిపోదు. ఫిజికల్ యాక్టివిటీ ఎందుకని మనము స్కిప్ చేస్తాము. కానీ అది కాదు. ఇది రెగ్యులర్‌గా చేసే పని కాబట్టి దీంతో మనకి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. సో, ఇదొక వార్మప్ కింద పని చేసుకుంటూ, మనం ఫిజికల్‌గా కొంత మన కోసం మన శరీరానికి కొంత టైం కేటాయించాలి. అందులో వాకింగ్ ది బెస్ట్ అని జెప్తాను. సో, ఎటువంటి పెద్ద యోగాసనాలు వేయకపోయినా సరే, సో, ఎక్సర్‌సైజులు హెవీగా చేయకపోయినా గూడా చక్కగా వాకింగ్ అలవాటు చేసుకున్నామనుకోండి, మనకున్న సగం ప్రాబ్లమ్స్ పోతాయి. మంచి హోమ్ రెమెడీస్ వంటింట్లో ఉండే రెమెడీస్ ఫాలో అయ్యామనుకోండి, చక్కగా ఆరోగ్యము మెరుగుపడుతుంది కంపల్సరీగా. ఎటువంటిదంటే మామూలుగా ఆడోళ్ళకి వచ్చేటి ఏంటి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి. హార్మోన్ ఇంబాలెన్సింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నడుము నొప్పి ఉంటుంది. మోకాళ్ళ నొప్పులుంటాయి. అండ్ ఇంకా తలనొప్పి ఉంటుంది. థైరాయిడ్ ఉంటుంది. బీపీ, షుగర్ ఇలాంటివి చాలా వరకు ఇంట్లో ఉండే రెమెడీస్ ఫాలో అయ్యి చక్కగా తగ్గించుకోవచ్చు. అందులో ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే సో, మెటబాలిజం తగ్గించి, మెటబాలిజంని మంచిగా మెరుగుపరిచి, మనకు వెయిట్ లాస్ అయ్యే ఒక మంచి హెల్తీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. చూపిస్తూ దానిలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో కూడా తప్పకుండా చెప్తాను. ఈ డ్రింక్ అంటే ఈ డిటాక్స్ వాటర్ మార్నింగ్ తీసుకున్నామనుకోండి, మన మెటబాలిజం అంటే మన జీర్ణ వ్యవస్థ అన్నిటికి ఇదే ముఖ్యమండి. ఎటువంటిదైనా వెయిట్ లాస్‌కైనా సరే,
అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయినా సరే, డైజెషన్ ఇష్యూస్ అయినా సరే, ఎనీథింగ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఒక్కటే సొల్యూషన్. మన మెటబాలిజము కరెక్ట్గా వర్క్ చేసేయాలి. మన జీర్ణ వ్యవస్థ అనేది కరెక్ట్గా పనిచేయాలంటే మన తిన్నది ఎప్పటికప్పుడు ఆహారము ఏది తింటామో అది ఎన్ని అవర్స్కి అరిగిపోవాలో అన్ని అవర్స్కి అరిగిపోవాలి. సో అలాగే మనకి కడుపులో స్టోర్ అయి ఉండి సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము, లేదంటే ఆ స్టోర్ అయిన ఫుడ్ ఫ్యాట్గా మారడము, ఇలాంటివి జరగకుండా సో మన జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా పనిచేయాలంటే దీనికి మెయిన్గా సో జీర్ణక్రియకి ఒక మంచి ఔషధం ఏంటి తెలుసా? చక్కగా అల్లం. ఈ అల్లము చక్కగా పనిచేస్తుందండి. అండ్ నెక్స్ట్ దీంట్లో వేసే ఇంగ్రీడియంట్ పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అండ్ గోరువెచ్చని నీళ్ళు, పుదీనా. సో ఈ ఐటమ్స్ తోటి ఎలాగ తయారు చేసుకోవాలనేది ప్రిపరేషన్ అంతా చూపిస్తాను. చక్కగా చూసి ప్రిపేర్ చేసుకొని మీ మెటబాలిజాన్ని మంచిగా చేసుకొని సో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి. దాంతోపాటు మీ మెటబాలిజం మంచిగా ఆరోగ్యంగా అయ్యి సో మీకు ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉదయం చక్కగా మీరు వాష్రూమ్కి హ్యాపీగా ఈజీగా వెళ్తూ మనకి తిన్నది అరిగిపోతూ మన పొట్టలో ఉన్న వేస్టేజ్ అంతా కరిగిపోయి మన గట్ హెల్త్ ఆరోగ్యంగా తయారయ్యి సో మనం వెయిట్ లాస్ అవుతాము. దీంతోపాటు రెగ్యులర్గా వాకింగ్ చేయండి. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తూనే ఉన్నాను. సో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటూ సో ఈ డిటాక్స్ వాటర్ తీసుకుంటూ చక్కగా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ డిటాక్స్ వాటర్ ఎలా తీసుకోవాలి ఏంటి ఎలా చేయాలి అనేది వీడియో చూడండి. సో ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకే డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. తప్పకుండా మీకు ఎటువంటి కామెంట్స్కి అయినా సరే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ లాస్ అవ్వడం అంటే ఒక పెద్ద అంటే కఠినం. అమ్మ ఇంకా ఇంత బరువు పెరిగిపోయాను, ఇంకా నేను తగ్గను, అసలు నాతోటి కాదు, ఇంకా తగ్గాలి అంటే ఖర్చుతో కూడుకున్నది. అండ్ స్ట్రిక్ట్ డైట్ చేయాలి, ఇలాగుండాలి అలాగుండాలి, ఇది నా వల్ల కాదు అనుకునే వాళ్ళు తప్పకుండా నా వీడియోస్ చూసి ఫాలో అవ్వండి. మీకు ఒక 3 months ఫాలో అవ్వండి. అయింది అనుకోండి మీకు ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి చక్కగా మీకు ఒక మంచి కంట్రోల్లోకి వస్తాయి. అండ్ వెయిట్ కూడా లాస్ అవుతారు. సో వీడియోస్ ఉన్నాయి తప్పకుండా చూడండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. సో ఈ చక్కటి డిటాక్స్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూసేయండి. ఇక్కడ ముందుగా అయితే ఒక గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నె తీసుకోవాలి. చక్కగా ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను చూసారా. 2 టీ గ్లాస్ వాటర్ అయితే ఇందులో పోసుకోవాలి. సో వాటర్ మార్నింగ్ లేవగానే గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలా మంచిది. ఇంకా మనకి జీర్ణ వ్యవస్థ బాగా లేదనుకోండి, ఈ గోరువెచ్చని నీళ్ళలో చక్కగా అల్లం చాలా మంచిదండి. జీర్ణ వ్యవస్థకి మంచి రెమెడీ అని చెప్పాలి. జీర్ణ వ్యవస్థని ఎలాగ చేస్తుంది అంటే మన జీర్ణక్రియని ఆరోగ్యంగా చేస్తుంది. సో మన మెటబాలిజాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. సో అరుగుదలని పెంచుతుంది అన్నమాట. సో మనకి ఏదైనా కొంచెము చిన్నప్పుడైతే మాకు ఏదైనా అజీర్తి చేసింది అంటే ఒక పరిగడుపున చిన్న అల్లం ముక్క తీసుకొని ఉప్పు అద్ది కసాపస నవ్వులేసి మింగేసేసేయమనేవాళ్ళు. సో అలా చేస్తే ఒక 2 days అలా చేసామనుకోండి మనకి చక్కగా హ్యాపీగా ఆ కడుపు ఉబ్బరము ఇదంతా పోయేది, డైజెషన్ ఇష్యూ అనేది పోయేది. సో మనకి ఇక్కడ కావాల్సింది కూడా మన మెటబాలిజం మెరుగుపడాలంటే మన డైజెషన్ సిస్టమ్ ఫస్ట్ మంచిగా వర్క్ కావాలి. సో దానికోసము అల్లంని కచ్చపచ్చ చక్కగా దంచేసుకొని ఇందులో చూసారు కదా నేను పసుపు కూడా యాడ్ చేశాను. కొద్దిగా పసుపు, మరీ ఎక్కువ కాదు. సో మరీ ఎక్కువగా వేసుకుంటే రెగ్యులర్గా రోజు తీసుకుంటే కొంచెం వేడి చేస్తుంది. అలా కొంచెం ఒక 2-3 ఆవగింజలంత పసుపు, తర్వాత చూసారు కదా కొన్ని గుప్పెడు పుదీనా ఆకులు చక్కగా చిదిమేసి ఈ పుదీనా ఆకులు, ఈ పసుపు, అల్లము, కచ్చపచ్చ దంచిన అల్లంని వేసి చక్కగా ఇది 2 గ్లాసుల నీళ్లు పోసాం కదా, ఈ 2 గ్లాసుల నీళ్లు పోసిన నీళ్లు 1 గ్లాసు అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలన్నమాట. మరగబెట్టాను చూసారు కదా, ఈ కలర్లో వస్తుంది. చక్కగా దీన్ని 1 గ్లాస్లోకి తీసుకొని వడగట్టుకున్నా పర్వాలేదు, లేదంటే మనం ఇలా పోసుకున్నా సరే. సో అడుగుకు వెళ్ళిపోతాయి, మనం అల్లము కానీ ఏది వేసామో అది అడుగుకి వెళ్ళిపోతాయి. సో గోరువెచ్చగా తీసుకోవాలి. ఇది
మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా తీసుకోవాలి. సో ఉదయం పూట మనకి ఏంటంటే పరిగడుపున ఉంటాము, నైట్ అంతా మనము ఏమి తినం కాబట్టి ఫాస్టింగ్ మోడ్లో ఉంటుంది. సో కొంచెము చాలామందికి పొద్దున్నే అరుగుదల అనేది లేకుండా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి మనకి మోషన్ ఫ్రీగా రాదు. సో మలబద్ధకం అనేది చాలా మందికి ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా ఈ వాటర్ని తాగితే మనకి హ్యాపీగా మలబద్ధకం పోతుంది, మన మంచి గట్ హెల్త్ బాగా అవుతుంది, మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది, అన్ని రకాలుగా చాలా మంచిది. ఇక్కడ అయితే సో ఈ గ్లాస్కి ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. సో ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ పిండుకొని కొంచెం ఒకవేళ మనకి వెంటనే తాగాలి అంటే గోరువెచ్చగా లేకపోతే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని తాగేయాలి. తాగిన తర్వాత చూడండి కడుపులో ఎంత రిలాక్స్గా ఉంటుందంటే అంత రిలాక్స్గా ఉంటుందన్నమాట. ఇది రెగ్యులర్గా యూస్ చేయండి, చక్కగా వెయిట్ లాస్కి యూస్ అవుతుంది అండ్ నెక్స్ట్ మన మెటబాలిజం కూడా మెరుగవుతుంది. చాలా మంచి డిటాక్స్ వాటర్ అన్నమాట. ఇంకా మరిన్ని డిటాక్స్ వాటర్ అయితే చేసి చూపిస్తాను. సో ఈ వాటర్ని రెగ్యులర్గా తీసుకోండి, చక్కగా మీకు ఏ డైజెషన్ ప్రాబ్లమ్స్ అయినా స్వస్తి అన్నమాట వెళ్ళిపోయి చక్కగా వెయిట్ లాస్ అవుతాము. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా వాటికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.